ఓం సాయిరామ్. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. హేమాద్ పంతు ఇంట సాయి విందారగించుట. ఇందులకు నిదర్శనముగా క్రీస్తు శకము 1917 సంవత్సరమున హోలీ పండుగకు తొలి రోజు ఒక దివ్య పురుషుడు సన్యాసి రూపమున హేమాద్ పంతు ఇంటికి విందారగింపవచ్చుచున్నానని స్వప్న సందేశమొసగెను. ఆ వచ్చడి మహానుభావుడు శ్రీ షిరిడి సాయినాథుడే అని హేమాద్ పంతునకు తోచినది. భోజన సమయమున స్వామి రాకకై పంతు ఎదురు చూసి నిరాశ చెంది సిద్ధాన్నము కడ ఉండా సాయికి మారు పటమును ఆలీ మహమ్మద్, మౌలానా ఇన్ను ముజావర్ అను మహమ్మదీయులు సమర్పించుకొనిరి. హేమాద్ పంతు దివ్యానంద భరితుడాయను. ఇంకొక విషయము, మంత్రమునకును మంత్రాధిష్టాన దైవమునకును భేదమనునది లేదు. ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః అను మంత్రమును జపించు వేళలా మంత్రమును దైవముగా ఎంచవలయును. సమర్థ సద్గురువు బ్రహ్మజ్ఞాన సముపార్జనమునకై వచ్చిన పిసినిగొట్టు మార్వాడీ సేటునకు ఆత్మ సాక్షాత్కారమునకు పూలబాటగా త్యాగేనైకేన అమృతత్వమాశుహు అని అనుభవపూర్వకముగా తెలిపెను. ఈశావాస్యోపనిషత్తు. దాసుగను ఈశావాస్యోపనిషత్తు మంత్రమునకు మరాఠీ భాషయందు పాండిత్య పాటవముచే అనువాదమునరించియుండెనే కాని ఉపనిషత్ సారము అతనికి బోధపడినది కాదు. మంత్రార్థమును వివరించమని దాసుగను సాయినాథుని ప్రార్థింప, దీనికై నీవు ఇంత చింత నొందనేలా విలీపార్లేయందు కాకాసాహెబ్ దీక్షితుని ఇంట నౌకరి పిల్ల వలన సుబోధక మగును లెమ్ము అనెను. ఆ బాలిక అచట చినిగిన మాసిన చీరను కట్టుకొని యజమాని ఇంట మసి పాత్రలను తోముచు పాట ఒకటి పాడుచుండినది. ఆ పాటయందలి భావము ఎరుపు తెలుపు రంగుల మేలు కలయిక చీర అంచులు పయ్యెద కొంగు జెరీ అంచులతో గూర్చినదై ఉన్నది. ఊహా ప్రపంచమున ఆ బాలిక ఆ చీరను కట్టి సింగారించుకొని గాలిలో గంతులు వేయుచుండినది. దాసుగను ఆ పాటలోని భావమును ఆ నౌకరీ పిల్ల మనోభావములను అరసి చూసి ఆనందించి మరుదినము అట్టి చీరను తెప్పించి ఇచ్చినాడు. కొత్త చీర కట్టినను పాతకోకను కట్టినను ఆ బాలిక సంతోషము ఒకే రీతిగా ఉండుట దాసుగను గ్రహించినాడు. తనకు ప్రాప్తము లేని దానికై చింతిల్లక ఈశ్వరుడిచ్చినది 10,000 సంతృప్తి నొంది ఎల్లవేళలా ఆనందముగా ఉండుట లెస్స అని దాసగనుకు ఉపనిషత్సారము బోధపడినది. బ్రహ్మమననేమి ఆనందమని తెలిసినది. పారాయణ గ్రంథములు. విష్ణు సహస్రనామ పారాయణమునకై బాబా తన భక్తులను ప్రోత్సహించును. శ్యామకు రామదాసి పారాయణ గ్రంథమగు విష్ణు సహస్రనామ స్తోత్ర పాఠము ఒసగి పారాయణ ఫలితము అమోఘమని వివరించెను. కలహశీలియగు రామదాసికి పంచరత్న గీతను పారాయణము చేయు సంకల్పమును ఉదయింపజేసెను. ఈ పారాయణము చేయువారలకు భగవంతుడు సర్వభూత హృదయ నిష్ఠితుడను నిశ్చయ జ్ఞానమును ఉదయించును. బాపు సాహెబ్ జోగు బాలగంగాధర్ తిలక్ గారిచే వ్యాఖ్యానము వ్రాయబడిన గీతారహస్యమును బాబా చేతి కొసగి ఆశీర్వదించి ఇవ్వమన ఆ పవిత్ర గ్రంథముతో పాటు ₹1 దక్షిణగా గ్రంథముపై నుంచి ఇచ్చెను. ఏకనాథ భాగవతమును చదివి ఇచ్చెదను అని కాకా మహాజని కడ నుండి శ్యామ మసీదునకేగెను. శ్యామ చేతియందలి ఏకనాథ భాగవతమును సాయి గ్రహించి ఆశీర్వదించి శ్యామాను చదువుమనెను. మరికొన్ని దినములకు కాకా మహాజని సహితము మరి ఒక క్రొత్త గ్రంథమును కొనిపోవా అతనిని సహితము ఏకనాథ భాగవతమును చదవమని ఆశీర్వదించెను. బీవి దేవునకు జ్ఞానేశ్వరుని చదవవలయును అను ప్రగాఢమగు కోరిక ఉండినది. అది కొంతకాలమునకు శ్రీ సాయి భగవానుని కృప వలన నెరవేరినది. అనంతరావు పాటంకరును నిమిత్త మాత్రముగా ఉంచుకొని నవవిధ భక్తి మార్గముల ప్రాశస్త్యమును వివరించినాడు. ఓం సాయిరామ్. జై గురుదత్త. శ్రీ గురుదత్త.